అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కున్నారు. దగ్గుపాటికి చెందిన రుద్రా ఇన్ఫ్రా సంస్థకు అనుమతులు లేవని అధికారులు తేల్చారు. అనంతపురంలో 3 కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తోంది రుద్రా ఇన్ఫ్రా కాంట్రాక్ట్ సంస్థ. అయితే ఇది తన బంధువుల పేరిట రిజిస్టర్ అని చెబుతున్నారు దగ్గుపాటి ప్రసాద్. ఇక రుద్రా ఇన్ఫ్రా కాంట్రాక్ట్ సంస్థకు అనుమతి లేదని అధికారులు అయితే వెల్లడించారు. R&B SC సంతకాలు ఫోర్జరీ చేసి మరి నకిలీ పత్రాలతో ఈ కాంట్రాక్ట్ సంస్థ నిర్వహిస్తున్నట్లుగా దగ్గుపాటి వర్గీయులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఎమ్మెల్యే దగ్గుపాటి ఉన్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి రెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి, అనుమతి లేకుండా ఒక కాంట్రాక్ట్ చేతికి రావడం, ఫోర్జరీ సంతకాల అంశం కూడా వెలుగు చూడటం ఏం జరుగుతోంది? సో కాంట్రాక్ట్ అప్పలంగా మన వాళ్లకు ఓకే, సో లైసెన్స్లో ఉన్న వాటి, రిజిస్టర్ అయిన వాటి అన్న కాకుండా పూర్తిగా ఫోర్జరీ వాటికి కూడా ఇచ్చేస్తున్నారా కూటమి సర్కారులో? ఏం జరుగుతోంది అక్కడ? ఎందుకంటే అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చుట్టూ వివాదాల పరంపర కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భూ కబ్జాలు, అదేవిధంగా డబుల్ రిజిస్ట్రేషన్ ల వ్యవహారం ఆయన చుట్టూ నడుస్తోంది. ఆ ఘటన మర్చిపోకముందు తాజాగా రుద్రా ఇన్ఫ్రా పేరుతో కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంబంధించి కొత్త వివాదం చోటు చేసుకుంది. ఎందుకంటే వాస్తవానికి రుద్రా ఇన్ఫ్రా పేరుతో ఎట్లాంటి కాంట్రాక్ట్ సంస్థ లేదని సాక్షాత్తు R&B అధికారులు పేర్కొనడం ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 2 సంవత్సరాలుగా ఒక్క అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపుగా 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన కాంట్రాక్ట్ పనులను ఇక్కడ నిర్వహిస్తున్నారు. రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతర పనులు కావచ్చు. అయితే ఆ కాంట్రాక్ట్ సంస్థకు ఎట్లాంటి రిజిస్ట్రేషన్ జరగలేదని ఇప్పుడు తాజాగా R&B అధికారులు తేల్చడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి RTI ద్వారా ఇన్ఫర్మేషన్ అడగడము, అదేవిధంగా R&B అధికారులు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెందిన రుద్రా ఇన్ఫ్రాకు అసలు అనుమతులు లేవని చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా తేల్చడంతో ఇప్పటిదాకా అనంతపురం అర్బన్ కార్పొరేషన్ లో మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహిస్తున్న పనులకు సంబంధించి ఒక డైనమాన్ ఏర్పడింది. ఎందుకంటే అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన అనుచరులు ఫోర్జరీ సంతకాల ద్వారా, అదేవిధంగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సమర్పించి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ సంస్థలు పొందిన విషయం పూర్తిసార్లు దుమారం కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చెందిన సంస్థ ఫోర్జరీ పత్రాలతో, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో కొన్ని కాంట్రాక్టులు నిర్వహించడము, అదేవిధంగా దీనికి సంబంధించి ఫోర్జరీ సంతకాలు వెలుగు చూడడం ఎట్లా చూస్తుందో, ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో, లేకపోతే క్రిమినల్ కేసులు ఏమైనా నమోదు చేస్తుందో అని దానిపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు రుద్రా కాంట్రాక్ట్ ఏజెంట్ సంబంధించి ఎట్లాంటి